ఏసీలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు, కష్టజీవి అంటే అది, శ్రమజీవి అంటే అది. చెమటోడ్చి కష్టపడి పనిచేసి పెయింటింగ్ చేస్తున్న ఇతని జీవితం ఒక ఆదర్శం. నా దృష్టిలో ప్రతి మనిషి ఇలా కష్టపడాలి. ఈ బిల్డింగ్ నుంచి పైకి అటు కింద నుంచి పెయింట్ వేస్తూ చేస్తున్నాడు. ఇట్లా ప్రతి మనిషి కష్టపడి ఇలాగా పెయింట్లు వేయాలా, రంగులు వేయాలి, మట్టి తవ్వాలి, వ్యవసాయం చేయాలి, కూలి పని చేయాలి, నాలి పని చేయాలి. కష్టపడుతున్న పని, ఒళ్ళొంచి చెమటొచ్చి రక్తం చిందించే పనులన్నీ చేయాలి. అప్పుడే మనిషి గొప్పవాడవుతాడు. జై హింద్, జై భారత్. కష్టంలోనే దేవుడు ఉంటాడు. మనిషి ఎంత కష్టపడితే జీవితం అంత సుఖంగా ఉంటుంది. ఉదాహరణకి ఈ పెయింట్ వేసే అబ్బాయిని చూడండి. ఒక తాడు కట్టుకుని తాడు మించి కట్టి అలా కిందకి దిగుతూ ఈ బిల్డింగ్కి పెయింట్ వేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ప్రాణానికి ప్రమాదం. ఆ ప్రాణ భయం ఉంటేనే మనిషి జాగ్రత్తగా కష్టపడతాడు.